కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. బెంగళూరు వేదికగా శనివారం జనవరి 27న ఐపీఎల్ వేలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే వేలంలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఏమిటంటే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గెల్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇక కర్ణాటకకు చెందిన బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండే ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లుగా నిలిచారు. కేఎల్ రాహుల్ ను కింగ్స్ 11 పంజాబ్ జట్టు 11 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా మనీష్ పాండే కోసం సన్ రైజర్స్ 11 కోట్లు వెచ్చించింది. శనివారం జరిగిన ఐపీఎల్ మార్నింగ్ సెషన్లో కింగ్స్ 11 పంజాబ్ జట్టు సహ యాజమాని ప్రీతి జింటా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ సెషన్లో పంజాబ్ ఫ్రాంచైజీ రవిచంద్రన్ అశ్విన్ ను 7.6 కోట్లకు, యువరాజ్ సింగ్ ను 2 కోట్లకు, ఆరోన్ ఫించ్ ను 6.2 కోట్లకు, కరుణ్ నాయర్ ను 5.6 కోట్లకు, డేవిడ్ మిల్లర్ ను 3 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఇక గంభీర్ ను ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు 2.6 కోట్లకు దక్కించుకుంది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.